నాగ చైతన్య గారు ఇప్పుడు కొత్తగా 'కార్తీక్ వర్మ దండు' డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే దీన్ని ప్రస్తుతం నాగ చైతన్య 24 అని పిలుస్తున్నారు. అయితే నాగ చైతన్య గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కస్టడీ'. అయితే 'కస్టడీ' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. అయితే 'కస్టడీ' మూవీ రిలీజ్ తర్వాత నాగ చైతన్య గారు చాలా టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది 'కార్తీక్ వర్మ దండు'. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి. అంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బివిఎస్ఎన్ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'మెకానిక్ రికీ'. అయితే ఈ 'మెకానిక్ రికీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'మెకానిక్ రికీ' మూవీ రిలీజ్ తర్వాత మీనాక్షి చౌదరి గారు కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మీనాక్షి చౌదరి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్‌లు వస్తాయి అని అంటున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ తర్వాత మీనాక్షి చౌదరి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్‌లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో నాగ చైతన్య గారికి ఇంకా మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.